అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే ఇక్కడ నిధులు విడుదల చేసేందుకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారా అన్న అయితే రైతులు అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు 4,000 కోట్లు ఉన్నాయన్నమాట. ఇంకా మిగతావి చూసుకున్నట్టయితే 4,000 కోట్లు అయితే రావాల్సినవి ఉన్నాయి. ఇది 3వ విడత అన్నమాట. ఇది ఆఖరి విడత అనేది చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అమౌంట్ అనేది ఎవరికి పడుతున్నాయి అనే దానిపై అయితే మనకైతే ఇంకా క్లారిటీ రాలేదన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్తుంది రైతు భరోసా విషయంలో మేము 5,000 కోట్లు అనేవి రైతుల ఖాతాలో జమ చేశాము అని అయితే చెప్తూ వస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం మనకు 2 ఎకరాల వరకు అయితే అమౌంట్ అయితే పడినట్లయితే తెలుస్తుంది. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏకగ్రీవంగా రైతులను పూర్తిగా చూసుకున్నట్టయితే నిరాశపరిచిందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ యొక్క విషయం గమనించి తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో ఇప్పటికే యాసంగి సీజన్ పూర్తయ్యి ఇప్పుడు వానాకాలం సీజన్లో ఉన్నామన్నమాట. సో దాదాపు చూసుకున్నట్టయితే వర్షాలు కాలం సీజన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పటికీ కూడా రైతు భరోసా యాసంగి పంట పెట్టుబడి సాయం అందించాల్సి ఉంటుంది, కానీ ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆలస్యం చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంకాస్త మనకు ఆలస్యం కానుందా మరి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం నిధులు విడుదల ఎందుకు చేయలేకపోతున్నారా అనే దానిపై అయితే మనకైతే ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో అందరికీ కూడా మేమైతే అమౌంట్ అయితే విడుదల చేసాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేసాం. 500 రూపాయల బోనస్, పంట బోనస్ ఇక్కడ అమౌంట్ అయితే మేము అన్నీ కూడా నిధులు విడుదల చేసాం. అన్ని ఖాతాలో రైతుల ఖాతాలో మేము హామీ ఇచ్చిన విధంగానే కూడా ఇవన్నీ కూడా నెరవేరుస్తున్నామని అయితే చెప్పుకొస్తున్నారు. కానీ రియాలిటీ చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ ఏ మాత్రం కూడా ఇంతవరకు చూసుకున్నట్టయితే రైతులను పూర్తిగా చూసుకున్నట్టయితే ఉత్సాహపరిచింది అయితే లేదన్నమాట. సో మొత్తం ఈ యొక్క చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ నిరాశ పడుతుందన్నమాట. సో ఇక్కడ నిరాశ కూడా మన రైతులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ప్రభుత్వం చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో మనకి ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. సో వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.